డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం ప్రపంచ పదులు అనే పాఠ్యాంశాన్ని చదువుకుందాం. ఈ ప్రపంచ పదులు అనే పాఠ్యాంశాన్ని రచించినది సినారేగా ప్రసిద్ధి చెందినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. కవిత్వం నా మాతృభాష, కవిత నా శ్వాస, కవిత నా చిరునామాగా ప్రకటించుకున్న నారాయణ రెడ్డి గారు 29 జూలై 1931లో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీపేట గ్రామంలో బుచ్చమ్మ మల్లారెడ్డి దంపతులకు జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఎంఏ పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయాలు, ప్రయోగాలు అన్న అంశంపై పిహెచ్డి చేసిన నారాయణ రెడ్డి గారు 1958 నుండి నిజాం కళాశాలలో ఉపన్యాసకులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1963లో ఉస్మానియా తెలుగు శాఖలో రీడర్గాను, 1976 నుండి ఆచార్యులుగా 1981 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశారు. ఆ తర్వాత అధికార భాషా సంఘం అధ్యక్షుడుగాను, అంబేద్కర్ తెలుగు విశ్వవిద్యాలయాలకు ఉపాధ్యక్షులుగాను, 1997 నుంచి 2003 వరకు రాజ్యసభ సభ్యులుగాను మరియు ఆంధ్ర సారస్వత పరిషత్తుకు తను చనిపోయేంత వరకు అధ్యక్షులుగా కూడా పనిచేసి ఎంతో సాహితీ సేవను చేశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు ఒక మంచి వక్త, అలాగే ఒక మంచి గాయకుడు కూడా. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో తన కవిత్వాన్ని రచించారు నారాయణ రెడ్డి గారు. అది పద్య కవిత్వం, గేయ కవిత్వం, సంగీత నృత్య రూపకాలు, వచన కవితలు, ముక్తకాలు, గజళ్ళు, వ్యాసం, విమర్శ, అనువాదాలు, ఇలా అన్ని రకాల ప్రక్రియల్లో తను తన యొక్క రచన ప్రభావాన్ని చూపించారు. అలాగే 1953లో నవ్వని పువ్వు అనే కావ్యం నుండి 2010లో విశ్వం నాలో ఉన్నప్పుడు అనే చివరి రచన వరకు వీరి రచన ప్రస్థానం కొనసాగింది. వీరు 80కి పైగా కృతులను రచించారు. వీటిలో చాలా చెప్పుకోవచ్చు మనం. నారాయణ రెడ్డి గారు అని చెప్పగానే మనకు గుర్తొచ్చే కావ్యాలు కూడా ఉన్నాయి. అవి నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మంటలు మానవుడు, భూమిక, విశ్వంభర, ప్రపంచ పదులు, కవిత నా చిరునామా, మట్టి, మనిషి, ఆకాశం, ఇలా ఎన్నో. నారాయణ రెడ్డి గారు రచించిన సాహిత్యాన్నంతా ఒక చోట చేర్చి సినారే సమగ్ర సాహిత్యం పేరు మీదుగా ఒక 18 సంపుటాలుగా వెలువరించారు. అలాగే సినారాయణ రెడ్డి గారు సినీ గీత కవిగా కూడా సుప్రసిద్ధులు. వీరు 1961లో గులేబకావలి కథ అనే సినిమాలో నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే ఆ పాటతోటి తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. అక్కడి నుండి 2009లో అరుంధతి చిత్రంలోని జేజమ్మ అనే పాట అంత వరకు వీరు 3500కు పైగా పాటలను రచించారు. అలాగే వీరు తమ రచనలకు గాను అందుకున్న పురస్కారాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది ఋతుచక్రం అనే కావ్యానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, మంటలు మానవుడు అన్న కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రాగా, విశ్వంభర అనే ఆ కావ్యానికి 1988లో జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది. ఇది తెలుగులో వచ్చినటువంటి 2వ జ్ఞానపీఠ్ అవార్డు. అంతకుముందు విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం అనే కావ్యానికి అవార్డు కూడా వచ్చింది. అలాగే వీరు అనేక అవార్డులను ప్రభుత్వం నుంచి కూడా తీసుకున్నారు. అలాగే 1977లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, 1999లో అదే భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డులను తీసుకోగా 1976లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, మీరట్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ఇచ్చాయి. అలాగే మన దగ్గరి కాకతీయ, నాగార్జున మరియు అంబేద్కర్ విశ్వవిద్యాలయాలు
గౌరవ డాక్టరేట్ కూడా ప్రదానం చేశాయి. నారాయణ రెడ్డి గారికి అనేక బిరుదులు కూడా ఉన్నాయి. అభినవ శ్రీనాథ, గేయ కవి సమ్రాట్, కుంభావ సరస్వతి, ధ్వని చక్రవర్తి, ప్రజాకవి, ఇలా రకరకాలుగా బిరుదులను ఉన్నాయి. అలాగే నారాయణ రెడ్డి గారు అనేక దేశాల్లో 30కి పైగా దేశాల్లో వారు తమ కవితా ప్రసంగాలను వినిపించారు. ఇలా అనేక రంగాలలో బహుముఖ ప్రజ్ఞాతత్వాన్ని సినారే గారు ప్రదర్శించారు. ప్రపంచ పదులు అన్న ఈ కావ్యాన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు 1991లో రచించారు. ఉర్దూ సాహిత్యంపై మంచి అనుబంధం ఉన్న నారాయణ రెడ్డి గారు ఉర్దూ మరియు ఫారసీ కవితా ప్రక్రియల్లో ఎక్కువగా కనిపించే రుబాయిని ఇష్టపడుతూనే ఆ రుబాయికి ఒక అదనంగా మరొక పాదాన్ని చేర్చి ఈ ప్రపంచ పదులు అనే కొత్త ప్రక్రియను రూపొందించారు. అర్బా అనే అరబిక్ పదం నుండి ఈ రుబాయి అన్న పదం పుట్టిందట. ఇది ఒక ఫారసీక ఛందస్సు. దీనికి 4 అనే అర్థం ఉంది. మన ఛందస్సుల్లోని వృత్తముల మాదిరిగా రుబాయిలకు 4 పాదాలుంటాయి. క్రొత్తగా 5వ పాదాన్ని చేర్చి ప్రపంచ పదులు అన్నారు నారాయణ రెడ్డి గారు. వారి మాటల్లోనే వీటి యొక్క లక్ష్యాన్ని విందాం. ఒక నిర్దిష్ట గేయ గతిలో 5 పాదాలుగా సాగిపోయే మాత్రాఛంద ప్రక్రియ నేను రూపొందించిన ప్రపంచపది. రూపం దృష్ట్యా పంచపదులుగా సాగిపోయిన వస్తువు రీత్యా లోకరీతులకు సంబంధించినవి కాబట్టి వీటిని ప్రపంచపదులు అని అన్నాను. అనగా రూపంలో ఒక నిర్దిష్టమైన గేయగతిలో 5 పాదాలుగా సాగుతూ మాత్రా ఛందస్సులో ఉన్నాయి ఈ ప్రపంచ పదులు. ఇక వస్తువులో లోకరీతులు అన్నారు సినారే గారు. అనగా ప్రపంచతత్వాన్ని ఈ 5 పాదాలలో వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచ పదులు ఒక మనిషి మానసిక వికాసానికి ఒక ఔషధంలా ఉపయోగపడతాయి. మనుషుల్లో రోజురోజుకి పెరుగుతున్న ఆత్మన్యూనత, ప్రతికూల భావనలను తొలగిస్తూ మనిషిలో ఒక ఆశావాహ దృక్పథాన్ని ఇవి పెంచుతాయి. ఇవి ముక్తకాలు, అనగా ఏ గేయానికి ఆ గేయం స్వతంత్రమైన అర్థాన్ని ఇస్తాయి. ఇది ఒక విధంగా నారాయణ రెడ్డి గారి తాత్విక భావనల యొక్క సారమని చెప్పవచ్చు. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. మన ప్రస్తుత పాఠ్యాంశంలో 12 గేయాలు ఉన్నాయి. ఈ 12 గేయాలు 12 రకాల తత్వాలను మనకు వివరిస్తారు. ఈ 12 గేయాలలో కొన్నింటిని సినారే గారు స్వయంగా ఒక రికార్డింగ్ కోసమని పాడినటువంటి పాటలు మనం ఇప్పుడు విందాం. దీంట్లో ముఖ్యంగా ఒక ప్రపంచపదిని ఎలా పాడాలి, ఎక్కడ విరచాలి, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి అన్న విషయాలు కూడా ఆ సినారే గారి గాత్రంలో మనకు అర్థమవుతుంది. వాటిని మనం చూద్దాం ఇక్కడ. అలాగే ఈ 12 గేయాలలో కూడా, ఈ 12 ప్రపంచ పదులలో కూడా ప్రతి దాంట్లో ఒక విలువైన జీవిత సత్యాన్ని మనకు వివరించే ప్రయత్నం చేస్తారు సినారే గారు. ఇక విందాం అవి. ఇది మన పాఠ్యాంశంలోని మొదటి గేయం. సినారే గొంతుకలోనే విన్నాం కదా. ఇక్కడ సినారే గారు ఒక విషయాన్ని గురించి తెలుసుకోవాలంటే దాని మూలాలను తెలుసుకోవాలి అంటారు.
ఆ మూలంలోనే ఆ విషయమంతా ఇమిడి ఉంది అన్న విషయాన్ని కూడా వివరిస్తారు. ఎలాగైతే ఒక నీటి చుక్కలో ఆ నింగితత్వము, ఒక రాతి ముక్కలో ఒక రత్నతత్వము ఉన్నట్లుగానే మనిషి యొక్క మూలము తను జన్మించిన నేలలో ఉంది అంటాడు. ఇక్కడ అణువునడిగితే తెలియదా బ్రహ్మాండం అంటే ఏమిటో అంటాడు. అంటే ఈ బ్రహ్మాండం యొక్క తత్వం మొత్తం కూడా ఈ సృష్టిలోని ప్రతి అణువులో ఇమిడి ఉన్నది అన్న విషయాన్ని కూడా వివరిస్తాడు. అలాగే మౌన శిల్పం చూడగోరితే మంచుగడ్డను కలుసుకో అంటాడు. అంటే ఆ మంచుగడ్డలోనే ఆ మౌన శిల్పాన్ని మనం, మౌన తత్వాన్ని మనం చూడొచ్చు అన్న విషయాన్ని చెప్తాడు. ఇక్కడ ప్రతిదానికి ఒక సార్థక్యం ఉండాలి అంటారు సినారే. సార్థక్యం అంటే ప్రయోజనం, అర్థవంతం. గాలి పక్షి రెక్కలకు అండగా ఉంటేనే ప్రయోజనం, పారే నీరు పంటలకు చేరినప్పుడే అర్థవంతం. అట్లాగే మనం చదివిన చదువు మన జాతి యొక్క మార్పుకు కారణమైతేనే ఫలవంతం అవుతుంది అంటాడు. ఒక బానిసకు ఏ విధంగానైతే సంకెళ్ళు తొలగినప్పుడే ప్రయోజనం ఉంటుందో, అలాగే ఏ లక్ష్యానికి కట్టుబడక బ్రతుకీడ్చుకుపోతే ఏం లాభం అంటాడు. అనగా ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతో బతికితేనే ఈ బ్రతుక్కి అర్థం, ప్రయోజనం, అర్థవంతం అంటాడు సినారే. ఇక మూడో గేయం, మసక పట్టిన అద్దమైన ముఖం చూడక మానుతామ, ముసురు పట్టిన వేలనైనా ముందు సాగక ఆగుతామా, ఎన్నడో ఒకనాడు మృత్యువు తన్నుకొని పోతుందిలే అని దడలు పుట్టిన గుండెలో రక్తాన్ని పంపక ఆపుతామా, నడుం కట్టిన ఆశయాలకు పిడికిలెత్తక వీగుతామా. ఈ గేయంలో ప్రతిబంధకాలు ఎదురైనంత మాత్రాన మనం ఆ లక్ష్యాన్ని, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోకుండా ఉండకూడదు అంటాడు. కేవలం మసక పట్టింది అన్న, దుమ్ము పట్టింది అన్న ఉద్దేశంతో అద్దాన్ని ముఖం చూడకుండా ఉండలేం. ఆ దుమ్మును శుభ్రం చేసుకునైనా ఉంటాం. అలాగే మనకు ప్రతిబంధకం ఎదురైనప్పుడు ఖచ్చితంగా దాన్ని తొలగించుకొని ముందుకు సాగుతాం. ముసురు పట్టిన వేలనైనా ముందు సాగక ఆగుతామా. అలాగే ఇక్కడ ఒక ప్రతిబంధకం. ఇలాంటి ప్రతిబంధకాలు, ఇలాంటి అవరోధాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అలాగే ఎన్నడో ఒకనాడు మృత్యువు తన్నుకొని పోతుందిలే అని, జాతస్య హి మరణం ధ్రువం, పుట్టిన ప్రతివాడు చస్తాడు. అలా అని చెప్పి ఇప్పటి నుంచే కాళ్ళు చాచుకొని కూర్చోం కదా, మృత్యు కోసం ఎవరు ఎదురు చూడరు కదా. దడలు పుట్టిన గుండెలో రక్తాన్ని పంపక ఆపుతామా. ఖచ్చితంగా ఆ రక్తాన్ని ప్రవహించుకుంటూనే ఉంటాం, మనం బ్రతకాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అలాగే నడుం కట్టిన ఆశయాలకు పిడికిలెత్తక వీగుతామా. మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోకుండానే ముందుగానే చేతులు జారేయం కదా, వదిలేయం కదా అంటాడు ఇక్కడ.
ఈ ప్రపంచపదుల్లోని ఈ 4వ గేయంలో నడిపించే చైతన్యము లేనిదే నడవదు ఈ సృష్టి అంటారు సినారే గారు. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది, ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది. ప్రతి చోట ఘర్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఘర్షణతోటే ఆ వస్తువు యొక్క కానీ వ్యవస్థ యొక్క కానీ విలువ పెరుగుతుంది అంటాడు. ఒక వజ్రంగా రూపొందడానికి ఒక రాయికి ఎంత ఘర్షణ జరిగితే అది ఒక వజ్రంగా మెరుస్తుంది. అలాగే సముద్రం పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా సముద్రంలో ఎంత అలజడి ఉంటుంది. అలజడి లేనంత మాత్రాన దాన్ని సముద్రం అనలేం మనం. అట్లాగే ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది అంటాడు. అంటే ప్రేరణ ఉన్నప్పుడే నాదం పలుకుతుంది. ఒక తీగను మీటితేనే ఒక రాగం పలుకుతుంది. అట్లాగే ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది. హృదయం అన్న తర్వాత స్పందించే గుణం ఉండాలి. సమాజంలో జరుగుతున్న దానికి స్పందించే ఆ తత్వం లేకపోతే అది బ్రతికినా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టుగా ఎప్పుడూ కూడా మనిషిలో చైతన్యం ఉండాలి. చైతన్యం లేకపోతే ఆ సృష్టి కూడా నడవదు అని దీంట్లో స్పష్టంగా వివరిస్తున్నారు. ఈ చెట్టును చూసిన మరు నిమిషం ఆ మట్టిని కాస్త తలచుకో, ఈ గట్టును చేరిన మరు నిమిషం ఆ పుట్టిని కాస్త తలుచుకో. నువ్వెంతటి ఎత్తుల్లో ఉన్నా జన్మించిన సంచిని మరువకోయ్, ఈ మేడను ఎక్కిన మరు నిమిషం ఆ మెట్లను కాస్త తలచుకో. ఈ గద్దెను ఏలిన మరు నిమిషం ఆ సుద్దులు కాస్త తలుచుకో. దీంట్లో ప్రతి మనిషి తన ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరిని ప్రతి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటాడు. ఆ చెట్టును చూసిన మరుక్షణం ఆ చెట్టు యొక్క ఫలాలను దాని యొక్క గాలిని మాత్రమే ఆలోచించకుండా దాని మూలాలను ఆ చెట్టు మూలమైనటువంటి ఆ మట్టిని కాస్త తలుచుకో అంటాడు. ఆ గట్టును చేరిన మరు నిమిషం ఆ పుట్టిని కాస్త తలుచుకో. గట్టును చేరిన తర్వాత మన అవసరం తీరిన తర్వాత మనకు సహాయం చేసిన వారిని సాధారణంగా మర్చిపోతూ ఉంటాం. కానీ అలా మర్చిపోకూడదు అంటున్నాడు. నువ్వెంతటి ఎత్తుల్లో ఉన్నా, నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత గొప్ప పదవుల్లో ఉన్నప్పటికీ కూడా నీ కన్న తల్లిదండ్రులను నువ్వు జన్మించిన సంచిని మరువకోయ్ అంటాడు. నీ తల్లిదండ్రులను నువ్వు మర్చిపోవద్దు. ఎందుకు అంటే ఆ తల్లిదండ్రులను మించిన దైవాళ్ళు లేరు కదా, అందుకని వాళ్లను మర్చిపోవద్దు అంటూనే ఈ మేడను ఎక్కిన మరు నిమిషం ఆ మెట్లను కాస్త తలుచుకో. మన ఉన్నతికి కారణమైన ప్రతి మెట్టును తలుచుకోవాలి. మనం పైకి పోతున్నాము అంటేనే ఎందరి సహాయం వలన వెళ్తూ ఉంటాం. కాబట్టి అందరినీ గుర్తుంచుకోవాలి అంటాడు. అట్లాగే నాయకులకు ఒక చురకలాగా ఈ గద్దెను ఏలిన మరు నిమిషం ఆ సుద్దులు కాస్త తలుచుకో అంటాడు. నాయకులు సాధారణంగా ఎన్నికలకు ముందు అనేకమైన వాగ్దానాలు చేసి గద్దెనెక్కుతూ ఉంటారు. గద్దెనెక్కిన తర్వాత ఖచ్చితంగా తాము చేసిన వాగ్దానాలను ఒకసారి తలుచుకో అంటాడు సినారె గారు. నిప్పులు వీచే ఎడారి ఎదపై నీటి చుక్క ఆశ, మరణం ముసిరే సమాధి తలపై గరిక మొక్క ఆశ. ఆడదులే ఈ లోకం ఊపిరి ఆశే లేకుంటే, వెలుతురు చచ్చిన గగనం కంటికి వేగు చుక్క ఆశ. పక్కలు విరిగి ఉసూరను ఒంటికి పక్షి రెక్క ఆశ. ఇది ప్రపంచపదుల్లోని 6వ గేయం. దీంట్లో సినారె గారు మనిషి ఆశావాహ దృక్పథంతో ఉండాలి, ఆశతో జీవించాలి అంటాడు. ఆడదులే ఈ లోకం ఊపిరి ఆశే లేకుంటే, నిజంగా ఆశ లేకపోతే, రేపటి ఆశ లేకపోతే మనం ఈరోజు బ్రతకం. కాబట్టి రేపు తెల్లారుతుంది అన్న ఆశతోటే ఈరోజు రాత్రిని గడిపేస్తూ ఉంటాం. అదే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. నిప్పులు వీచే ఎడారిపై, నిప్పులు చెలరేగే ఆ ఎడారి మీద ఒక నీటి చుక్క ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది అనే ఒక ఆశ ఉంటుంది. అలాగే మరణం ముసిరే సమాధి తలపై గరిక మొక్క ఆశ అంటాడు. ఇక్కడ మరణం ముసురుతూనే ఉంటుంది మన చుట్టూ, అయినప్పటికీ కూడా మనం బ్రతుకుతూనే ఉంటాం. అట్లాగే వెలుతురు చచ్చిన గగనం కంటికి చిమ్మ చీకటిలో మనకు ఆశ
మనకు దృక్పథం ఏమిటి అంటే ఆశ కలిగించేది ఏమిటి అంటే ఆ వెగుచుక్కే అంటారు. అలాగే పక్కలు విరిగి ఉసూరను ఒంటికి అంతా మనం ఒంట్లో శరీరం నిస్సత్వకు గురైనప్పటికీ కూడా, వ్యాధిగ్రస్తమైనప్పటికీ కూడా మళ్ళీ బాగుపడతాం అనే ఒక ఆశతోటి ప్రతి జీవి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది, బ్రతుకుతూ ఉంటుంది. పక్షి రెక్క ఆశ అంటాడు. ప్రతి చోట కూడా ఏదో ఒక ఆశతోటి మనం జీవిస్తూ ఉంటాం అంటారు. ఈ విధంగా ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉండాలి అని బోధిస్తున్నారు సినారే గారు. ఇక 7వ గేయంలో ఆయుష్ను పొడగించకపోతే ఔషధమా అది, అక్రమాలనెదిరించకపోతే ఆయుధమాది, తన విలువెంతో చూపినప్పుడే ఉనికికి అర్థం, మనసుకు ఊపిరి చుట్టకపోతే మారుతమాది, చావును ఇరుకున పెట్టకపోతే జీవితమాది అంటాడు. ఇక్కడ ప్రతి వ్యక్తి అయినా వ్యవస్థ అయినా ఏదైనా తన ఉనికిని తను చాటుకోవాలి. అది ఉన్నది అంటే తన ఉనికిని చూపించుకోవాలి అంటాడు. తన విలువెంతో చూపినప్పుడే తన ఉనికికి అర్థం అంటూనే ఆయుష్ను పొడిగించకపోతే ఔషధమా అది అంటాడు. ఔషధానికి ముఖ్య గుణం ఆయుష్ను పెంచాలి, స్వస్థతను చేకూర్చాలి. కానీ అక్కడ అది పనిచేయకపోతే అది శుద్ధదండగా అంటాడు. అట్లాగే అక్రమాలను ఎదిరించకపోతే ఆయుధమా అది అంటాడు. ఆయుధం యొక్క ప్రథమ కర్తవ్యం ఎదిరించడమే. అలా ఎదిరించినప్పుడు ఆ ఆయుధం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అలాగే మనసుకు ఊపిరి చుట్టకపోతే మారుతమా అది అంటాడు. ప్రాణవాయువును అందించినప్పుడు గాలి ఉంటే ఏంటి, లేకుంటే ఏమిటి. అలాగే చావును ఇరుకున్న పెట్టకపోతే జీవితమా అది. చావును సైతం ఇరుకున పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి. ఆ చావు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మనమే ఆ చావును ఎదిరించాలి అంటాడు. అలా ఎదిరించినప్పుడే ఆ జీవితానికి సార్థకత, తన ఉనికికి సార్థకత అంటారు సినారే గారు. ఇక్కడ ఈ 8వ గేయంలో వ్యతిరేకత ఉన్న చోట, వ్యతిరేక వాతావరణం ఉన్న చోట సరిగ్గా మన గొంతును వినిపించలేము, సరిగ్గా మన యొక్క ప్రతిభను నిరూపించలేము అంటూ కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతోంది అంటారు. అంటే కాకుల గోల మధ్య మధుర స్వరాన్ని వినిపించే కోకిల ఆ స్వరం కూడా మనకు వినపడదు. అంటే ఒక వ్యతిరేకత ఉన్న చోట, ఒక వ్యతిరేకించే వర్గం ఉన్న చోట నువ్వు మంచి చెప్పినా అది ఎవడూ పట్టించుకోరు. కత్తులు నాటిన గుడిలో భక్తి ఎలా పండుతోంది. నిర్బంధంగా మంచిని పంచమంటే కూడా పంచలేము. కత్తులు నాటిన మొత్తం విషంతో చిమ్ముకొని ఉన్నటువంటి పూర్తి వ్యతిరేకత ఉన్న చోట మనం భక్తిని కూడా చేయలేము. అంటే మన ఇష్టాన్ని కూడా మనం అక్కడ చూపించలేము. అంతా భద్రం అంటూ ఎంతకాలం ఈ సూక్తులు. మనంతటా మనమే కొన్నిసార్లు వంచన చేసుకుంటాం. పర్వాలేదు, అంతా మన కర్మ అన్నట్టుగా, మంచి వస్తుందిలే అన్నట్టుగా మనం చాలా నచ్చ చెప్పుకుంటాం. కానీ వంచన దూరిన ఇంట్లో మంచి ఎలా బతుకుతుంది. అది మనతో పాటు మన వాతావరణాన్ని కూడా మనం మార్చుకోవాలి. చుట్టూ వంచన పరులు ఉన్నప్పుడు మంచి జరగదు మనకు. కాబట్టి నాగులు చేరిన నోట్లో న్యాయం ఏం పలుకుతుంది అంటాడు. చుట్టూ నాగుల్లాంటి విషపురుగులు, విషపూరితమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయం మనకు లభించదు. కాబట్టి మనం మారడమే కాదు, మనతో పాటు ఉన్న వాతావరణాన్ని కూడా మార్చుకోవాలి. ఒకవేళ మార్చుకోలేకపోతే ఆ విష వాతావరణానికి, ఆ ప్రతికూల వాతావరణానికి దూరంగా వెళ్ళాలి అంటాడు. ఇక 8వ గేయం. ఇక 9వ గేయంలో ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత ఉన్నదా, ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా నలత ఉన్నదా, అంతలోనే ఉసూరంటూ అలసి సొలసిపోతున్నారా, ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైనా కొరత ఉన్నదా, ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైనా కోత ఉన్నదా. ఇది కూడా ఒక మంచి ఆశావహ దృక్పథాన్ని ధ్వనించే గేయం. ఇక్కడ ప్రకృతి నుంచే మనం
ప్రేరణ పొందాలి అంటాడు. ఎట్లాగైతే ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా నలత ఉన్నదా, నది ప్రవహిస్తూనే ఉంటుంది, తనలో నీళ్లున్నంతకాలం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎక్కడ చేత కావట్లేదనో, అర్థమైందా, మనం అలసిపోయానను ఎక్కడ ఆగిపోదు. అలాగే తనకు మట్టి ఒక ప్రతికూల మనం వ్యతిరేక పనులు చేస్తున్నప్పటికీ కూడా ఆ మట్టి ఎప్పుడు మనకు అండగానే ఉంటుంది. ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత ఉన్నదా. రకరకాలుగా పీడిస్తూ ఉంటాం మనం మట్టిని, అయినప్పటికీ కూడా అది మంచి ఫలితాలనే ఇస్తుంది, మనకు మంచి ఆహారాన్నే ఇస్తుంది. అంతలోనే ఉసూరంటూ అలసి సొలసి పోతున్నారా అంటాడు. అంటే ప్రతిదానికి ఒక నీరస భావన, ఏదో చేశాం ఎంతో చేశామన్నట్టుగా మీలో మీరే అలసిపోతున్నారా. అట్లా కాదు, ప్రకృతి నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైనా కొరత ఉన్నదా. సాధించాల్సింది ఎంతో ఉంది, స్కై ఇస్ ద లిమిట్ అంటాడు. ఆ లిమిట్ను, ఆ స్కై అనేది మనకి ఎక్కడ అందనే అందదు. ఎంత పోయినా నింగి ఇంకా నేనున్నాను అంటూ ఇంకా మనకు దారి చూపెడుతూనే ఉంటుంది, లక్ష్యాన్ని నిర్దేశిస్తూనే ఉంటుంది. అట్లాగే ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైనా కోత ఉన్నదా అంటాడు. గాలి కూడా మనం ఇంతమంది కోటాను కోట్ల జనాభాలు ప్రాణి ప్రపంచం ఉన్న ప్రాణులు ఉన్నటువంటి ఎంతమంది ఎంత పీల్చినా కూడా ఇంకా ఆ గాలికి కొరత అయితే లేదు కదా అంటూనే నెక్స్ట్ 10వ గేయంలో పూల నునుపు తెలుస్తుంది ముళ్ళ మొనలు ముడితేనే, వేకువ వెల తెలుస్తుంది చీకటి తెరపడితేనే, రెండో పార్శ్వం చూడక నిండు నిజం చెబుతావా, సుఖం విలువ తెలుస్తుంది శోకంపై పడితేనే, జీవి అంతు తెలుస్తుంది చావులోతు తడితేనే. ఒక విషయం యొక్క రియల్ వాల్యూ అంటే అసలు దాని యొక్క అసలైనటువంటి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు అది లేనప్పుడే, లేదా మనం దాన్ని అంతు చూసినప్పుడే అంటాడు. కష్టాలలో మునిగి ఉన్నప్పుడే నీకు నిజంగా సుఖం యొక్క విలువ తెలుస్తుంది అంటాడు. అంతేగాని కష్టంలో సుఖం మాత్రమే మరిగిన వ్యక్తికి కష్టం అంటే తెలియని వ్యక్తికి అతడు దాన్ని చెప్పలేడు. అందుకనే రెండో పార్శ్వం చూడక నిండు నిజం చెబుతావా అంటే అంతా ఇదే అని నువ్వు అనుకుంటే ఎలా. దానికి రెండో పార్శ్వం, రెండో నాణానికి రెండో వైపు ఉన్నట్టుగా ప్రతిదానికి ఉంటుంది. కష్టం విలువ తెలిసిన వాడికే నిజమైన సుఖం అంటే ఏమిటో తెలుస్తుంది. పూల నునుపు తెలుస్తుంది ముళ్ళ మొనలు ముడితేనే అంటాడు. ముళ్ళు తాకిన వాడికి అప్పుడు ఈ పూల యొక్క ఆ మృదుత్వం కూడా తెలుస్తుంది. అంటే ఎన్నో కష్టాలు, ఎంతో ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొన్న వ్యక్తికి నిజమైనటువంటి ఆ ప్రశాంతత యొక్క గొప్పతనాన్ని కూడా అర్థమవుతుంది. పూల నునుపు తెలుస్తుంది ముళ్ళ మొనలు ముడితేనే, వేకువ వెల తెలుస్తుంది చీకటి తెరపడితేనే. చీకటి ఆ యొక్క అనుభవించినప్పుడే మనిషికి వెలుగు విలువ ఏంటో కూడా తెలుస్తుంది. అర్థమైందా? సుఖం విలువ తెలుస్తుంది శోకంపై పడితేనే. బాధల్లో మునిగి ఉన్నవాడికి నిజంగా ఆ బాధలు తొలగిపోతే ఎలా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది అన్న ఆ విలువ తెలుస్తుంది. కానీ ఎప్పుడు సుఖపడేవాడికి నిజంగా కష్టం యొక్క విలువ తెలియదు. జీవి అంతు తెలుస్తుంది చావులోతు తడితేనే అంటాడు. జీవి ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణికి కూడా తను ఒక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడే, అంటే ఒక చావు అంచుల దాకా అనారోగ్య పీడితుడై లేదో యాక్సిడెంట్ అయ్యి ఒక చావు మూడిన తర్వాత దగ్గర దాకా వెళ్ళినప్పుడే మనకు మన యొక్క ప్రాణం యొక్క విలువ తెలుస్తుంది, మన ఆరోగ్యం విలువ తెలుస్తుంది అంటాడు. ఇది ఈ ప్రపంచ పదుల పాఠ్యాంశంలోని 11వ గేయం. ఇక్కడ సంకల్పం ఉండాలే గాని సాధించలేనిది ఏమీ లేదు అంటాడు కవి. ఎదురీదే చేతులుంటే ఏరు దారి వివకేం చేస్తుంది. విల్ నీలో ఉండాలి. ఆ సాధించాలి అన్న తపన ఉన్నప్పుడు నువ్వు సముద్రాన్నైనా ఈదవచ్చు. పయనించే అడుగులుంటే బాట చేతులు ఎత్తక ఏం చేస్తుంది. నీలో ఆ లక్ష్యాన్ని సాధించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంత పెద్ద బాటైనా, ఎంత పెద్ద దానికి మార్గమైనా దాన్ని నువ్వు సాధించుకుంటూ వెళ్ళొచ్చు. తనకరాలు పరికరాలు తగిన పాలనలో సమన్వయించుకొని అంటాడు. అంటే కేవలం లక్ష్యాన్ని చేరాలనే ఇదే కాకుండా తన కరాలు, తన యొక్క చేతులు మరియు
పరికరాలు, తన యొక్క ఆయుధాలు రెండు చూసుకొని సమపాలలో సమన్వయించుకొని అంటాడు. అంటే రెండిటి మేళవింపుతోటి మనం అనుకున్నది తొందరగా సాధించవచ్చు. చూపును సాచే కంటికి శూన్యం శిరసొగ్గక ఏం చేస్తుంది. నిజంగా నీలో గనక ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా చీకట్లో కూడా మనం చిరుదివ్వెను చూడగలం. పిడికిలి పిండే మనిషికి ఎడారి అలలెత్తక ఏం చేస్తుంది. నీలో నిజంగా ఆ సంకల్ప బలం కనుక ఉంటే అర్థమైందా? పిడికిలి పిండే మనిషికి అంటే ఎట్లాంటి దాన్నైనా ఎదుర్కొనే శక్తి ఉన్నటువంటి సంకల్ప బలం ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా ఎడారి అలలెత్తక ఏం చేస్తుంది, ఎడారి కూడా నీకు దారి చూపుతుంది అంటాడు. ఇది కూడా ఒక పాజిటివ్ దృక్పథాన్ని మనకు బోధించేది. ముందు మనం చెప్తున్నట్టుగానే వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్నట్టుగా ఖచ్చితంగా మనలో ఆ సంకల్పంగా ఉంటే అంత మంచి జరుగుతుంది. ఖచ్చితంగా మనం దాన్ని సాధిస్తాం అంటూనే, చీకటికి చురక పెడుతుందిలే చిన్న మినుగురు పురుగు, మొండివానను ఆపుతుందిలే రెండు మూరల గొడుగు, మంచి కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే దూరాన్ని చెరిపేస్తుందిలే బారు చీమల పరుగు, పాపాన్ని కడిగేస్తుందిలే పాల నవ్వుల నురుగు. ఇది ఈ చివరి గేయం. ఇక్కడ కూడా మంచియే కొంచెమైనా అంటాడు. అంటే మార్పు, పెద్ద సమాజంలో మార్పు రావాలంటే మంచితోటే వస్తుంది. ఆ మంచి కొంచెం ఉన్నా చాలు. కొంచెం మంచితోటైనా నువ్వు పెద్ద పెద్ద మార్పులు తీసుకురావచ్చు. ఏ విధంగానైతే ఒక చిన్న మినుగుడు పురుగు ఒక పెద్ద ఒక విశాలమైన చీకటిని సైతం ఎదుర్కొంటుంది. అది తన యొక్క ఉనికిని చాటుతూ ఉంటుంది. అలాగే ఎంత పెద్ద వర్షం పడినా ఒక రెండు మూడల గొడుగు ఆ వర్షం నుంచి మనల్ని రక్షిస్తుంది. దూరాన్ని చెరిపేస్తుందిలే బారు చీమల పరుగు అంటాడు. చీమ చిన్నదే అయినా ఎంతో దూరాన్ని ప్రయాణిస్తుంది. ఆ చీమ ఆ తత్వాన్ని కూడా మనలో ఉండాలి అంటాడు. అంటే నెమ్మదిగా అయినా స్లో అండ్ స్టడీ అన్న అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా మనం దాన్ని ఆపకూడదు, ఆ పరుగును ఆపకూడదు అంటాడు. అలాగే పాపాన్ని కడిగి వేస్తుందిలే పాలనవ్వుల నురుగు అంటాడు. మనిషి ఎంత కఠినుడైనా కూడా ఆ పాలనవ్వులు అంటే స్వచ్ఛమైన ఆ మనసు ముందు, స్వచ్ఛమైన ఆ పాపల చిన్నారుల యొక్క నవ్వుల ముందు ఎంతటి వాడైనా తలొగ్గక తప్పదు, ఒగ్గుతాం కూడా అంటాడు. ఇలా 12 ప్రపంచ పదులు అన్ని ఎన్నో రాశాడు. దాంట్లో ఈ 12 మన పాఠ్యాంశంలో ఉన్నాయి. ఈ 12 కూడా ప్రతి గేయంలో ఒక ఆశావహ దృక్పథాన్ని మనకు అందిస్తున్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు దాదాపు ఒక 70 సంవత్సరాల తన రచనా వ్యాసంగంలో ఎందరికో గురువు, ప్రత్యక్ష గురువు, మరెందరికో పరోక్ష గురువు, ఒక దాదాపు 60-70 సంవత్సరాల పాటు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఓకే, ధన్యవాదాలు.